హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా ట్విట్టర్లో ఒకటైతే ట్రెండింగ్ అవుతుంది భయ్య. అదేంటంటే గ్లోబల్ ఫ్రాడ్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పేసి. అసలు ఎందుకు ఇది ట్రెండ్ అవుతుంది ఏందనేది అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బేసిక్గా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయినాక డే వన్ రికార్డ్స్ అని చెప్పేసి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. లైక్ 186 క్రోర్స్ డే వన్ కలెక్షన్స్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట. బేసిక్‌గా ఏంటంటే, గేమ్ చేంజర్‌కి డే 1 కలెక్షన్స్ యాస్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ 80-90 క్రోర్స్ అయితే వచ్చింది భయ్య. బట్ ఏంటంటే, ప్రాస్ట్ వచ్చేటప్పటికి 186 క్రోర్స్ అని చెప్పి చూపించారనమాట. ఇది మన సౌత్‌లో పర్లేదు కొంచెం బానే, అంటే శంకర్ మూవీ కాబట్టి, రామ్ చరణ్ మూవీ కాబట్టి అండ్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు. బట్ నార్త్ సైడ్ ఏమైందంటే, కంప్లీట్‌గా వాళ్ళ ట్రేడ్ ఏదైతే నెంబర్ చూసారో, ఎక్స్‌పెక్ట్ చేశారో అలాగైతే లేదనమాట. సో, వాళ్ళకైతే 80, 90 వచ్చింది. బట్ ఏంటంటే 186 క్రోర్స్ చూపించారని చెప్పేసి వాళ్ళైతే రామ్ చరణ్ పేరు మీద అనమాట ఈ ట్రెండ్స్ చేస్తున్నారనమాట. లైక్ ఎవ్రీబడి అనమాట. ఇది ఫేక్ కలెక్షన్స్, ఫేక్ రిపోర్ట్స్, సౌత్ ఇండియా సినిమా ఫేక్ అని, టాలీవుడ్ మూవీస్ ఫేక్ రిపోర్ట్స్ అని చెప్పేసి మొత్తం ట్రెండ్ చేస్తున్నారనమాట. అందుకోసం అని చెప్పేసి రామ్ చరణ్ మీద ఈ ఈ గ్లోబల్ ఫ్రాడ్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పేసి ఈ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. బేసిక్గా మనకి దేవరాకు కూడా అండ్ పుష్పకు కూడా రిపోర్ట్స్ వచ్చాయి, ఓకేనా. ఆ టైంలో ఏంటంటే మనకి తెలుగు స్టేట్స్లో ఏఎం షోస్, ప్రీమియర్ షోస్ అవన్నీ ఉండే. అందుకోసం అనమాట అప్పుడు ఎవరికి ఇది ప్రాబ్లం అనిపించలేదు, ఓకేనా. అండ్ దట్టు అవి బాగా నడిచాయి, మంచి టాక్ కూడా వచ్చింది. బట్ గేమ్ చేంజర్కి కొంచెం మిక్స్డ్ టాక్ రావడం వల్ల అండ్ ఈ 1AM షోస్ అండ్ ప్రీమియర్ షోస్ లేకపోవడం వల్ల ఈ మూవీ మీద అందరూ ఇంకా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. కలెక్షన్స్ చూస్తే మనకి తెలుగులో డే 1 43-44 క్రోర్స్ అయితే వచ్చాయి. అండ్ తమిళ్లో ఒక 3-4 క్రోర్స్ వచ్చింది. అండ్ మలయాళం, కన్నడలో మరి పెద్ద అమౌంట్ అయితే రాలేదు, 1-2 క్రోర్స్ వరకు అయితే వచ్చింది. అండ్ హిందీలో కలిపి మొత్తం లైక్ 80-85 క్రోర్స్ వచ్చింది. అండ్ కంప్లీట్గా ఇంకా ప్రొడ్యూసర్ నెంబర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఒక 90 క్రోర్స్, 85 క్రోర్స్, 90 క్రోర్స్ మధ్యలో అయితే మొత్తం టోటల్ కలెక్షన్ వచ్చింది. బట్ ఏంటంటే ఇది ఒక 100 క్రోర్స్ అబవ్ చూపించింది అనమాట. ఈ రిపోర్ట్ ఏదైతే వాళ్ళు పోస్ట్ చేశారో అది లైక్ ఆల్మోస్ట్ 186 క్రోర్స్ అని చూపించింది అనమాట. పుష్పక్ కూడా మనం రిపోర్ట్ చెక్ చేస్తే 245-250 క్రోర్స్ ఉంటుంది. బట్ ప్రొడ్యూసర్ నెంబర్ వచ్చేటప్పటికి 294 క్రోర్స్ చూపించారనమాట. అండ్ దేవరాకు కూడా సేమ్ 140 క్రోర్స్ వస్తే లైక్ 172 క్రోర్స్ అలా చూపించారనమాట. అండ్ అది మనం పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం 40-50 క్రోర్స్ అటు ఇటు ఉన్నా సరే ఒక 20%, 30% సో అది యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ 1AM షోస్, ఈ ప్రీమియర్ షోస్ ఉండడం వల్ల అనమాట. బట్ ఈ గేమ్ చేంజర్ టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రీమియర్ షోస్ లేవు అండ్ 1AM షోస్ కూడా లేవు. అందుకోసం అని చెప్పేసి ఇలా రామ్ చరణ్ మీద అనమాట ఇలా ట్రెండ్ చేస్తున్నారనమాట. సో నార్మల్గా ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట రామ్ చరణ్కి. ఎందుకంటే లైక్ రంగస్థలం కానీ, త్రిబుల్ కానీ చాలా మంచి పేరు తీసుకొచ్చింది అనమాట రామ్ చరణ్కి. వరల్డ్ వైడ్గా కానీ, నార్త్లో కానీ చాలా మంచి పేరు వచ్చింది. బట్ ఇలా మార్క్ పడడం వల్ల తనకి ఫ్యూచర్లో వచ్చే బుచ్చిబాబు మూవీ కానీ, సుకుమార్ మూవీగా అయితే మాత్రం కొంచెం ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ చెప్పాలి, నాట్ ఓన్లీ రామ్ చరణ్కి అండ్ తెలుగు మూవీస్కి కూడా అనమాట. సో ఇట్లా ఒకసారి జరిగింది అంటే నెక్స్ట్ టైం కూడా వచ్చే కలెక్షన్స్ రియల్గా వచ్చినా సరే అన్ని కలెక్షన్స్ ఫేక్ రిపోర్ట్స్ అని చెప్పేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ బాలీవుడ్ వాళ్ళు కూడా ఇంకేంటంటే కంప్లీట్గా ఏ మూవీ వచ్చినా సరే వాళ్ళు కూడా ఇంకా మేము 300 క్రోర్స్, 350 క్రోర్స్ అలా పోస్ట్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు కూడా పోస్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఇలా నెంబర్ రావడం అనేది వాళ్ళకి కూడా ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి వాళ్ళకి కూడా వచ్చిందని చెప్పుకుంటారు అనమాట. సో దీనివల్ల ఏమవుద్ది అంటే ఇంకా ఫేక్ కలెక్షన్స్, రిపోర్ట్స్ ఇవన్నీ ఇంకా పెరిగిపోతాయి అనమాట. అండ్ దీని మీద రామ్ చరణ్ లాస్ట్ ఇంకా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట, ఇలా పోస్టర్స్ వేయడం అనేది నాకు నచ్చదు. నేను ప్రొడ్యూసర్స్కి ఏ ప్రొడ్యూసర్కి అయితే వర్క్ చేస్తున్నానో ఆ ప్రొడ్యూసర్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లా డే 1 రికార్డ్స్ అని, డే 2 రికార్డ్స్ అని అయితే పోస్ట్ చేయొద్దని చెప్పేసి. బట్ మరి ఈ మూవీకి ఎందుకు ఇలా జరిగింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇది కంప్లీట్గా ప్రొడ్యూసర్స్ తరపు నుంచి అయితే మిస్టేక్ ఉంది. అండ్ ప్రొడ్యూసర్ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. 186 క్రోర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసేసి మిగతాది ఎలా వచ్చింది ఏందనేది ఇన్ని కాంట్రవర్సీ అవుతున్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలా బాగుండేది. బట్ అదైతే రెస్పాండ్ అవ్వలేదు. సో దానివల్ల ఇంకా ఇట్లా గ్లోబల్ ఫ్రాడ్ స్టార్ అని చెప్పేసి రామ్ చరణ్ మీద అయితే ట్రెండ్ చేస్తున్నారు. ఇది మరి ఎంతవరకు వెళ్తుందో తెలీదు. బట్ చూడాలి. ఇదైతే ఇష్యూ గైస్. ఓకే, ఈ వీడియోలో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.